నటిస్తారు. పడుకుంటారు కృష్ణ పరమాత్మ. పడుకున్నాక వారిద్దరూ వస్తారు. మొట్టమొదట దుర్యోధనుడు వస్తాడు. వచ్చి అక్కడ ఉన్న చోటు ఏంటంటే కృష్ణుడి తల దగ్గర ప్లేస్ ఉంటుంది, అలాగే కాళ్ళ దగ్గర చోటు ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడ కూర్చోవాలా సంశయిస్తూ ఉంటాడు అనమాట. నేనెందుకు కాళ్ళ దగ్గర కూర్చోవాలి అని చెప్పి తల దగ్గర వచ్చి కూర్చుంటాడు. తరువాత అర్జునుల వారు వస్తారు. అర్జునుల వారు కృష్ణ పరమాత్మని ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కలిసి మెలిగారు, స్నేహితుల్లాగా ఉంటారు. అలాగే బామర్దులు కూడా అలాగే వచ్చి పాదాలకు నమస్కరించి పాదాల దగ్గర కూర్చుంటారు అర్జునుల వారు. ఇక కృష్ణ పరమాత్మ నిద్ర లేస్తారు. నటిస్తున్నారు కదా పడుకున్నట్లుగా. నిద్ర లేవగానే ఎవరు కనపడతారు ముందర? అర్జునుడు కనపడతారు. అర్జునుడు కనపడగానే ఇక్కడ కృష్ణ పరమాత్మ అసలు ఎందుకు పిలిపించారో చెప్తారనమాట. ఇక్కడ ఎందుకు పిలిపించారంటే యుద్ధం జరగబోతోంది. ఇక్కడ సైన్యం, నా తరపున ఏ సైన్యం అయితే ఉందో అది ఒక పక్కన పెడతాను, అలాగే నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను, నేను యుద్ధం మటుకు చేయను, రథసారథ్యం వహిస్తాను అని చెప్తారన్నమాట. ముందుగా ఎవరో కోరుకోండి అని చెప్తారు. దుర్యోధనుడు అంటాడు నేనే ముందొచ్చాను కదా, నేనే కోరుకుంటానంటాడు. కానీ కృష్ణుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే ఎవరు ముందొచ్చినా సరే నాకు ఎవరైతే కనిపించారో మొట్టమొదటిగా అర్జునుడిని నేను ప్రశ్న అడుగుతాను, నీకేం కావాలో కోరుకో అర్జున అంటారు. ఇక్కడ దుర్యోధనుడు ఏంటంటే ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడో అర్జునుడు ఆయన మనస్సులో విపరీతంగా బాధపడిపోతూ దుఃఖిస్తూ ఉంటాడనమాట. కానీ అర్జునుడు ఏం కోరుకున్నాడంటే నాకు ఎటువంటి సైన్యమో వద్దు, కృష్ణ పరమాత్మ ఒక్కడు ఉంటే చాలు, ఆ యుద్ధం నేను గెలిచినట్టే అని కృష్ణ పరమాత్మని కోరుకుంటాడు. ఇక్కడ మనసులో దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే ఎంతో సంతోషంగా ఉంటాడు. ఒక్క కృష్ణ పరమాత్మ వల్ల నాకు యుద్ధం ఏమి నేను గెలవలేను, నాకు సైన్యం ఉందంటే అక్షోహిణీల సైన్యం, అందులో ఎన్నో ఏనుగులు గుర్రాలు అన్నీ ఉంటాయి అన్నమాట, వాళ్ళ ఆయుధాలు సైన్యం మొత్తం వస్తారు, కాబట్టి నేను యుద్ధాన్ని గెలిచేస్తాను అనే ధీమాతో ఉంటాడు. ఇక్కడ యుద్ధం అసలు ఎవరు గెలుస్తారు? యుద్ధం జరిగిపోయే ముందర అర్జునుడు మామూలుగా వస్తాడు. యుద్ధ రంగంలోకి వచ్చాక ఏం చెప్తాడంటే శత్రుపక్షంలో ఉన్నది వాళ్ళ అన్నదమ్ములకు తెలుసు, కౌరవులు అని తెలుసు, అయినా సరే కృష్ణ పరమాత్మని రథాన్ని స్వామి ఇరు సైన్యాల మధ్యలో నిలుపుము అని అడుగుతాడు. సరే కృష్ణ పరమాత్మ తీసుకెళ్లి ఆ ఇరు సైన్యాల మధ్యలో నిలుపుతాడు. నిలుపుగానే చూస్తే శత్రుపక్షంలో ఎవరు ఉన్నారో నేను చూడాలి అంటాడు కదా. అక్కడ చూస్తే ఎవరున్నారంటే చిన్నప్పటి నుంచి పెంచిన తాతయ్య ఉన్నాడు, విద్య నేర్పిన ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఇంకా తాతయ్యలు, పెద్ద తండ్రులు, మేనమామలు, మనవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ బంధువులే, అందరూ నా వాళ్ళే. నేను యుద్ధం చేయలేనన్నాడు. గాంధీవాన్ని విడిచి కింద పడేశాడు. తను బలం లేక కాదు, హృదయంలో బలహీనత వచ్చింది, దుఃఖిస్తున్నాడు. అదేంటో ఇక్కడ మనం ఈ కృష్ణార్జున సంవాదం ద్వారా చూద్దాం. కృష్ణుడి యొక్క దుఃఖాన్ని తొలగించి యుద్ధాన్ని ఎలా చేయాలో, యుద్ధం చేయాలనే నిశ్చయం తనలో ఎలా కృష్ణుడు వివరించారో అర్జునుడికి ఇప్పుడు మనం ఈ యొక్క లఘునాటిక ద్వారా చూద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జున, ఏమిటి విచారము? ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు? కృష్ణ, అయిన వారిని చంపడానికి పూనుకున్న ఈ యుద్ధము నన్ను కలిసివేస్తుంది. తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నతమ్ములు, బావమత్తులను సంహరించి పిమ్మట రాజ్యాన్ని అనుభవించాలనే తలంపే నన్ను దహించి వేస్తుంది. మాధవ, నాకు ఈ యుద్ధము వద్దు, ఈ రాజ్యభోగాలు వద్దు. నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. కిన్నో రాజ్యేన గోవింద, కిం భోగై జీవితేన వా. అర్జున, ఈ సంకట సమయంలో ఈ అధైర్యము ఎక్కడి నుండి దాపురించింది నీకు? కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం, అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం. అర్జున, అర్జున, ధైర్యం దైవస్వరూపం, పిరికితనం పరమనీచం. ఇవి ఇహ పరమల రెండింటిని చెరచి నిన్ను అపకీర్తి పాలన చేస్తున్నదయ్యా. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. పరంతప, మహావీరుడవైన నీవు నపుంసకుని వలె ప్రవర్తించకు. ఈ ప్రవర్తన నీకు తగదు, ఈ పిరికితనం నీకు శోభించదు. అర్జున, ఇది మహోన్నతమైన జాలి గుణం అనుకుంటున్నావా?
అనుకుంటున్నావేమో, కానే కాదు. ఇది నీచమైన హృదయ దౌర్బల్యం, మానసిక బలహీనత. దీన్ని వదిలించుకొని లే, యుద్ధాన్ని చేయాలనే కృత నిశ్చయంతో ముందుకు నడు. ప్రభు కృష్ణ. అర్జున, ఇంకేమిటి నీ సందేహం? ప్రభు ఎదలోన దిగులైందయ్యా. అర్జున, నేనుండ పెంగేలయా. హే కృష్ణ. ఏమి పార్థ? హే కృష్ణ. ఏమి పార్థ? కేశవ మాధవ అచ్యుత ప్రభు. అర్జున, ఇంకేమిటి నీ సందేహము? ప్రభు భగవాను మావాను చుట్టాలులే. ఆహా, అటులనా? సమరాన చుట్టరికమీ చెల్లదే, నారి సారించగా కదలిరా. నన్ను మన్నించు మాధవ, ఈ కర్మ నాకేలయ్యా. అర్జున, నీ ధర్మాన్ని కాపాడుటే నీ ప్రస్తుత కర్తవ్యం. యుద్ధాయ కృత నిశ్చయ. పరమేశ్వర పరంధామ గోవింద హృషికేశ. అర్జున, ఇంకేమిటి నీ సందేహము? ప్రభు నా స్నేహితులు. అర్జున, కావచ్చు. ఈశ్వర, ఈ సమరంలో కౌంతేయ వారు మరణించవచ్చు. ఓ దేవదయ చూడయా. అర్జున, ఏమైంది నీలోని ఆ క్షేత్రము? సరిచూడ నీ బ్రతుకు బహుక్షణికము. ఓ నరుడ భ్రమ వీడయా. ఓ నరుడ భ్రమ వీడయా. స్వామి, ఈ బాధ పడలేను, బంధాలు విడలేను. కృష్ణ, ఈ చావులే ఎందుకో. అర్జున, చచ్చేది తను వేగ, ఆత్మకేమిబ్బంది, ప్రతి చావు మళ్ళీ పుట్టుకకే. నే చంపలేనయ్యరా నీ అపజయం. సైనికుడు నీవయ్య, నీ వృత్తి రణమయ్య. నాకేల కృష్ణయ్య ఈ రాజ్య భోగాలు. అలరలే, ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు. నరకంగా తోస్తోంది నాకిప్పుడు జగమంతా. జగమంత నేనేగ, నీకేలా చింత. పోరాడలేను, దయ చూడు ప్రభువా, ఇక బ్రతుకలేను. శరణము వేడు, సకలము నా కుదులు, శరణము నేనే. పరమేశ్వర పరంధామ గోవింద హృషికేశ. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తో, లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః. ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే, ఏ అవస్థితాః ప్రత్యేకే సుయోధాః. అర్జున, లోక సంహారకుడనే విజృంభించిన కాజల్ నేను. నీవు లేకున్నాను శత్రుపక్షములోని వీరులెవ్వరూ జీవించరు, ఇది నిశ్చయం. ప్రభు, నా యందు దయనుడవై నాకు కర్తవ్యాన్ని బోధించు ప్రభు. అర్జున, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, సర్వధర్మములను నాయందు పరిత్యజించి నన్నే శరణ పొందుము. నా కృప వలన సకల దుఃఖముల నుండి విముక్తుడవయ్యగలవు. మహాత్మా, నా మనసు కుదుటపడినది, స్వస్థ చిత్తుడనైతిని. ప్రభు, మీ ఆజ్ఞను శిరసావహించదను. కౌంతేయ, కచ్చిదే తచ్యుతం పార్థ, త్వయైకాగ్రేణ చేతసా. కచిదజ్ఞాన సమ్మోహః ప్రణశ్యస్తే ధనంజయ. ధనంజయ, మహోన్నతమైన గీతార్థములను నిశ్చల మనస్కుడవై వింటివా? అజ్ఞానజలితమైన నీ భ్రమ నశించినదా? స్వామి, నష్టో మోహస్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత. స్థితోస్మి గత సందేహః, కరిష్యే వచనం తవ. అచ్యుత, నీ కృప వలన నా అజ్ఞానము తొలగిపోయినది. జ్ఞాన ప్రకాశము చేత నా సకల సందేహములు తీరిపోయినవి. ప్రభు, నీ ఆజ్ఞను శిరసావహించదను. అర్జున, శుభమస్తు. చెప్పండి. ఎత్రయాగేశ్వరు. ఏ
यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिः ध्रुवानीति मतिर्मम. ఈ కార్యక్రమం ముగిసిందండి. 12వ అధ్యాయం శ్లోకార్థాల వివరణ అలాగే కృష్ణార్జున సంవాదం జరిగింది.